కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలల జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్నుమే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. నమస్కారం నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. కొంచెం చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి కదా మరి. అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి వచ్చేసామండి? వచ్చేసామండి. 2 అడుగులండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే 1 అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి వేయమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనండి. వేయమంటారా? వెయ్యండి. కావాలి. అయిపోయింది. ఏమండి నాతో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో, అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చేయి. సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా అడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగులించుకో, లేకపోతే నేనే వచ్చి నేను కౌగులించుకో. అల్లుడు గారు, ఇప్పుడు నేను అన్నమని మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నమ్మని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి. అదండి
అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నా వాళ్ళగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనక తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి. ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లి నాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లి నాటి రాత్రి గుర్తుకు రావాలి. అబ్బా, వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకొని అబ్బా 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబాయ్, పెళ్లి నాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి. అరే కమంటే నీకు కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి, బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, కాడేసినట్టున్నాడు ఆడు.
దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా, మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని? ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలెట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లినాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను. నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు వచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను నన్ను తినమంటావాను? ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటావా? నీ తాడు వచ్చేస్తా, నీ తోలు వచ్చేస్తా. ఎక్కడ 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 నీ ప్రాణం తీసేస్తాను, నీ తోలు వచ్చేస్తా. సారీ, తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళను రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఏమండి, భోజనానికి రండి. నువ్వు చేసావా? ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా.
తాళి పట్రా. ఏ లేదా పెట్టరా? మొగుడు వదిలేసిన లోకం మీకు. వెళ్ళు వెళ్ళి పట్రా. పప్పేది నెయ్యేది ఏంటి చదువుకోలేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తా అన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమే? నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొగుళ్ళు ఎంత చేసింది, ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై? నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొగుళ్ళు ఎంత చేసింది, ఈ లోపం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి 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 ఏమండి? సరళ, అమ్మా సరళ, సరళ. ఏమిటమ్మా? తొందరగా అమ్మా. ఏమైంది? తొందరగా మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి రా నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా పాడరా. నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా. ఏంటి శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో ఆ పాట నా బాబే వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది.